జూన్ 29వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారి ఇంట్లో నుండి ఈ దైవశక్తి బయటికి రాబోతూ ఉంది. మీ నుండి ఏం ఆశిస్తుందో ఈ వీడియోలో తెలుసుకోండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. 1 2 3 4 పాదాలు, శతభిషం 1 2 3 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి శనిదేవుడు. కుంభరాశికి అధిపతి శనిదేవుడు అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. అలానే వారి మనస్సులోకి వచ్చేది ఒకే ఆలోచన. ఏమిటి అంటే శనిదేవుడు అంటేనే ఇక మనకు ఏదో ఒక చెడు జరుగుతుంది, మనం ఏది సాధించలేము. శనిదేవుడు అంటే ఎప్పుడు ఆగ్రహంగానే ఉంటారు. శనిదేవుడు అంటేనే బాధలు, కష్టాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో ప్రశాంతంగా లేకపోవటం. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో ఎలా ఉంటుంది ఏమిటి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. ముఖ్యంగా ఏ దైవశక్తి మీ నుండి ఏం ఆశిస్తుందో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి శనిదేవుడు అనుగ్రహంతో ఈ సమయంలో అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అందరికీ అన్నీ అనుకూలంగా ఉంటాయి కదా అని చెప్పి ఏ పని చేయకుండా అన్నింటిలో విజయం కలిసి రావాలి అని, ఏ ప్రయత్నమూ చేయకుండా అన్నింటిలో మంచి విజయంతో పాటు మంచి ఆర్థిక లాభాలు ఉండాలి అనుకుంటే కూడా కుదరదు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. అంటే కష్టపడితేనే ఫలితం తప్పకుండా ఉంటుంది అని. కొన్నిసార్లు కొంతమంది కష్టపడినా ఫలితం ఉండదు. ఎందుకు అంటే మనకు ఎప్పుడైనా సరే ఒక రాయిని ఎంతగా చెక్కితే అంత అందమైన శిల్పం వస్తుంది. అలానే మనం ఎంతగా కష్టపడితే అంతకు మించిన ప్రతిఫలం కాస్త లేట్ అయినా సరే ఎవరు ఊహించని రీతిలో ఉంటుంది. ఇక అలా ఎంత కష్టపడినా దానికి ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు వచ్చి తీరుతుంది. ఇక జ్యోతిషీ శాస్త్రం ప్రకారం చూసుకుంటే గ్రహాలు, రాశులు, నక్షత్రాలు, తిథుల్లో జరిగే కలయిక ద్వారా శుభయోగం ఏర్పడుతుంది. లక్ష్మీ యోగం చాలా శుభయోగంగా పరిగణిస్తూ ఉంటారు. చంద్రుడు, కుజుడు కలయిక వల్ల లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. ఇందువల్ల కుంభరాశి వారికి లాభదాయకమైనటువంటి రోజులు వస్తాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కుజుడు సింహరాశిలో ఉన్నాడు. జూన్ 29వ తారీఖున చంద్రుడు సింహరాశిలోకి సంచరిస్తాడు. ఈ యొక్క చంద్రుని సంచారం సింహరాశిలో మహాలక్ష్మి యోగాన్ని సృష్టిస్తుంది. చంద్రుడు ఒక రాశిలో దాదాపు 2.5 రోజులు ఉంటారు. అలానే నవగ్రహాలలో చంద్రుడు అత్యంత వేగంగా కదిలే గ్రహం చంద్రుడు. అందువల్ల జూన్ 29వ తారీఖున కర్కాటక రాశి నుండి బయలుదేరి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక ఈ యొక్క రాశిలోకి ప్రవేశించిన సమయంలో లక్ష్మీదేవి యోగం అనేది ఈ యొక్క రాశి వారికి ఏర్పడుతుంది. అంటే కుంభరాశి వారికి ఏర్పడుతుంది. లక్ష్మీ యోగం ఒక అరుదైన శుభప్రదమైన యోగంగా పరిగణించబడుతుంది. చంద్రుడు, కుజుడు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యొక్క ఇది అంటే ఎవరికైనా జాతకంలో ఏవైనా దోషాల వల్ల రావాల్సిన ధనం రాకపోవటం, అలానే వీరికి బాకీలు ఎవరికైనా ఇస్తే అది తిరిగి రాకపోవటం, ఇలా జీవిత భాగస్వామితో గొడవలు, కుటుంబంలో గొడవలు, ఇలా అన్ని రకాలుగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి అనుకూలమైనటువంటి పరిస్థితులు విజయాలను తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా మంచి పురోగతి, గౌరవాన్ని కూడా పొందే అదృష్టం ఉంటుంది.
ఇంకా మహాలక్ష్మి యోగం వల్ల ప్రయోజనాలు చాలా అధికంగా ఉంటాయి. ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రజలు మీ యొక్క పని విధానాన్ని ఇష్టపడతారు. అంటే మీరు ఎక్కడైతే ఆఫీస్‌లో మీరు ఏదైనా మంచి వినూత్న ప్రయత్నం చేసినా, లేదా మీరు సామాన్యంగా చేస్తున్న పనిలో కాస్త శ్రద్ధను పెట్టి చేసిన మీ యొక్క గుర్తింపుని మీ యొక్క పై అధికారులు ప్రశంసించడం జరుగుతుంది. అంతేకాకుండా పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రజలు మీ యొక్క పని విధానాన్ని ఇష్టపడతారు. ఈ రాశి వారికి చెందిన వ్యక్తుల వృత్తి, వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. అంతేకాకుండా ఎప్పటి నుండో పెండింగ్‌లో పడి ఉన్నటువంటి పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పురోగతి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలో మీ యొక్క పని పూర్తి చేసుకోవచ్చు. మీరు ప్రజల నుంచి మద్దతు కూడా పొందవచ్చు. ధనలాభం పొందే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారు కొంచెం అంటే అన్ని విధాలుగా బాగుంది కదా అని చెప్పేసి మీరు భాగస్వామితో ఊరికనే కోపంకి దిగటం కానీ, లేదా గర్భిణీ స్త్రీలు చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే మనం ఎందులో అయినా జాగ్రత్తగా చేస్తూ ఉంటే ఆ తర్వాత దైవ నిర్ణయం అని భావించవచ్చు. ఇక మనం గాలికి దీపం పెట్టి దేవుడా అన్నట్లుగా కాకుండా మన అంటే మనం మామూలుగా ఎలా ఉంటామో కాస్త జాగ్రత్తగా అలా ఉండాలి. లేకపోతే వివాదాల కారణంగా కూడా మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగం మారాలి అనుకుంటే ఒక నిర్ణయాన్ని కొంత కాలం పాటు వాయిదా వేసుకోవటం ఉత్తమం. వాహనం నడిపేవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక అదే విధంగా ఈ సమయంలో మీరు దైవ కార్యక్రమాలను ఎక్కువగా చేయటం జరుగుతుంది. దైవ పూజ, దైవ కార్యక్రమం చేయటం వల్ల దైవానుగ్రహం వల్ల కూడా మీకు రాబోయే నష్టాలు కూడా ఆగిపోయి ఇంకా ముందుకు సాగిపోతారు. మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. మీ చుట్టూ ఉన్నటువంటి గ్రహాల కారణంగా మీరు ఇదివరకు అంటే ఏదైతే సమస్యను అనుభవించారో అది కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది. గ్రహాల అనుకూలతను మాత్రం పొందుతారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గ్రహాల అనుకూలత తప్పకుండా ఎక్కువగానే ఉంది. అలానే వీరి ఇంట్లో దైవశక్తి బయటికి వస్తుంది. ఆ దైవశక్తి మీరు నిత్యం అంటే లక్ష్మీదేవి నిత్యం మీరు ఖచ్చితంగా అమ్మవారికి సంధ్యా సమయంలో దీపం వెలిగించినట్లు అయితే గనక అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీపై ఎల్లవేళలా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారు ఈ విధంగా మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అన్నా, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అన్నా, దైవం యొక్క అనుగ్రహంతో మీరు జీవితంలో ముందుకు సాగిపోవాలి అన్నా సరే తప్పకుండా ఈ నియమాలను పాటించాలి. లక్ష్మీదేవికి సంధ్యా సమయంలో దీపం వెలిగించటం, పేదలకి దాన ధర్మాలు చేయటం, దైవ కార్యక్రమాలను చేయటం, వీలైనంత తోచినంత సహాయాన్ని చేస్తూ ఉండటం వంటివి చేస్తే గనక మీకు ఎలాంటి అంటే చెడు ప్రభావాలు లేకుండా ఉంటాయి. అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. అమ్మవారు ప్రతి ఒక్కరి నుండి కూడా ఆశించేది ఇదే. మనం ఎప్పుడైనా చేసిన పుణ్యాలు అనేవి పూజల వల్ల అలానే దాన ధర్మాల వల్ల వస్తూ ఉంటాయి. అలా అని చెప్పి అప్పులు చేసి మరి చాలా ఎక్కువగా ఖర్చు పెట్టి ఆడంబరాలకు వెళ్ళి పూజలు చేయమని ఏ శాస్త్రము చెప్పలేదు. ఉన్న దాంట్లో భక్తి శ్రద్ధలతో నిర్మలమైన మనస్సుతో చేసే పూజను మించినటువంటి పుణ్య ఫలితం ఇంకొకటి లేదు అని చెప్పుకోవచ్చు. దైవం ప్రతి ఒక్కరి నుండి ఇదే ఆశిస్తుంది. ఇక కుంభరాశి వారి ఇంట్లో ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండటం వల్ల శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. అంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం వల్ల ఈ సమయంలో మీకు శుభకార్యాలు ఎక్కువగా జరగటం జరుగుతుంది. ఇక మీకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. పెండింగ్‌లో ఉండే పనులు పూర్తవటమే కాకుండా ఉద్యోగం కూడా లభిస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగం సైతం ఈ సమయంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి. ఇక కుంభరాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకున్నారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.